గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా నా ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా ఈరోజు మీకోసం నేను మీల్ మేకర్తో కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీల్ మేకర్ని సోయా చంక్స్ అని కూడా అంటారండి. సో ఇది హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. మనకు నార్మల్‌గా నాన్ వెజ్‌లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా! బట్ వెజిటేరియన్స్‌కి హై ప్రోటీన్ ఇచ్చే ఫుడ్ ఈ మీల్ మేకర్ అన్నమాట. సో, మీల్ మేకర్‌ని 10 నిమిషాల ముందు ఈ విధంగా నీళ్ళలో నానపెట్టండి. సో, నానపెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్‌ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేసి కరివేపాకు, కొత్తిమీర పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో 5 టమోటాల్ని 4 పక్షాలుగా కోసి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు అలాగే ఇంగువ వేసి, మనం కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా వేయించండి. ఎర్రగడ్డలవి హాఫ్ వేగిన తర్వాత అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఒక 2 మినిట్స్ వేయిస్తే సరిపోతుందనమాట. ఆ తర్వాత మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదండీ! ఆ చేసుకున్న టమాటా ప్యూరీ మొత్తాన్ని ఇందులో వేసి ఒకసారి మొత్తంగా బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పసుపు పొడి అవన్నీ వేసుకుందాం. సో, పసుపు పొడి హాఫ్ స్పూన్ వేసుకోండి. అలాగే మిరప్పొడి కూడా ఒక స్పూన్ వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ అలాగే ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసి, కల్లులుప్పు కూడా కొంచెం వేసుకొని, మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత టమోటాస్ అవి బాగా మగ్గనివ్వాలనమాట. చూసారు కదా! టమోటాస్ బాగా మగ్గి ఆయిల్ పైకి తేలుతుంది. ఈ టైంలో మనం మిల్ మేకర్‌ని నానపెట్టాం కదండీ! దాన్ని బాగా పిండి ఈ కర్రీలో వేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక గ్లాస్ నీళ్లు పోసి, ఒకసారి మొత్తం మిక్స్ చేయండి. అప్పుడు మీల్ మేకర్‌కి కర్రీ అంతా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేయాలనమాట. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి చాలు. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి పైన కొత్తిమీర జల్లి ఒక 10 సెకండ్స్ వేడి చేసేసి దించేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్టీ టేస్టీ మీల్ మేకర్ కర్రీ రెడీ. ఈ కర్రీ ఎప్పుడు కూడా డ్రైగానే ఉంటుందండి. ఎందుకంటే ఆ మీల్ మేకర్స్ అనేది వాటర్‌ని బాగా అబ్జార్బ్ చేసేస్తాయన్నమాట. సో, మనం ఎంత వాటర్ పోసినా కూడా ఈ విధంగా డ్రైగానే ఉంటుంది. అండ్ చాలా టేస్టీ అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి.